హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రాజీవ్ కొండ్రాసి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే కౌన్సిలింగ్ రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఫర్ సిపికే 2021. సిపికే 2021 యొక్క కౌన్సిలింగ్ కోసం రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ ఒకసారి డిస్కస్ చేసుకుందాం. దగ్గర ఏమేమి సర్టిఫికేట్స్ ఉండాలి అవన్నీ అయితే తెలుసుకుందాం. సో ఈ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ మన దగ్గర మ్యాండేటరీగా ఉండాల్సిందే. ఈవెన్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కూడా ఇవి అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనమాట. సిపికే 2021 సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ దగ్గరికి ఇవైతే ఖచ్చితంగా ఉండాలి. ఇవైతే మనం ఖచ్చితంగా తీసుకెళ్ళాలి, అన్ని ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి. సో ఇక్కడ చూసుకుంటే మనం ఫస్ట్ వన్ వచ్చేసి ర్యాంక్ కార్డ్. మనకి ఎప్పుడైతే ఎగ్జామ్ అయితే ఫినిష్ అవుతుందో మనకి రిజల్ట్ పేపర్ లాగా ఒక ర్యాంక్ కార్డ్ అయితే వాళ్ళు ఇస్తారు. అందులో మన ర్యాంక్ అయితే ఉంటుంది. సో మనకి ర్యాంక్ కార్డ్ అయితే కావాలి ఫస్ట్ వన్లో. అండ్ సెకండ్ వచ్చేసి డిగ్రీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, టీసీ. మన డిగ్రీ కంప్లీట్ అయిపోయిన టీసీ అయితే మన దగ్గర అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ మెమోస్, ఎస్ఎస్సి లాంగ్ మెమో అండ్ ఇంటర్మీడియట్ లాంగ్ మెమోస్ అండ్ డిగ్రీ ప్రొవిజనల్ అండ్ కన్సాలిడేటెడ్ మెమోస్ ఉంటాయి కదా, ఇవన్నీ అయితే ఒరిజినల్స్ అయితే ఉండాలి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి లోకల్ అండ్ నాన్ లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్స్. ఇక్కడ మీకు లోకల్ అండ్ నాన్ లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్స్ అంటే స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా మనకి ఇచ్చినవి, మన స్కూల్ టైం నుంచి ఇచ్చిన స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్, వీటన్నిటిని మనం లోకల్ అండ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ అంటాము. క్యాండిడేట్ సర్టిఫికేట్స్ అంటాం. లోకల్ అంటే ఎవరైతే ఒకే డిస్టిక్లో లేకపోతే ఒకే రీజన్కి సంబంధించి ఒకే దగ్గర చదువుకుంటారో 7 years వరకు వాళ్ళని లోకల్ అంటారు. అండ్ ఎవరైతే డిఫరెంట్ లొకేషన్స్ అండ్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో చదువుకుంటారో వాళ్ళని నాన్ లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్స్ అంటారు. సో నాన్ లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్స్ అంటే లైక్ బోనఫైడ్స్ ఆర్ స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్, ఇవైతే ఉండాలి. అప్ టు 7 years వరకు అయితే ఉండాలి. అంటే మీకు 4th class నుంచి అయితే మీ దగ్గర మ్యాక్సిమం ఎవరి దగ్గరైనా స్టడీ సర్టిఫికేట్ అయితే ఉండాలి, మ్యాండేటరీ అది. సో స్టడీ సర్టిఫికేట్లు అయితే ఇక్కడ ఉండాలి, ఆల్ ఒరిజినల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వన్ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అయితే ఆల్ కేటగిరీస్కి అయితే ఉండాలండి, అంటే ఆల్ కమ్యూనిటీ క్యాస్ట్కి అయితే ఉండాలి. అంటే ఓసీ, బీసీ అంటే జనరల్ క్యాండిడేట్స్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అండ్ ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళకి క్యాస్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి, అందరికీ మ్యాండేటరీ ఇది. ఇన్కమ్కి వచ్చేసరికి జనరల్ కేటగిరీ వాళ్ళకైతే ఉండదు. జనరల్ కేటగిరీ వాళ్ళకి ఎందుకు ఉండదంటే వాళ్ళకి ఎంటీఎఫ్ అయితే రాదు, వాళ్ళకి ఆర్టీఎఫ్ తప్ప ఎంటీఎఫ్ అయితే అసలే రాదు. సో వాళ్ళకి అవసరం లేదు ఇన్కమ్ సర్టిఫికేట్. ఎవరికైతే ఎంటీఎఫ్ అండ్ ఆర్టీఎఫ్ వస్తుందో వారి కోసం అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలి, అది మ్యాండేటరీ. అది కూడా 2 lakh బిలో అయితే ఉండాలి, 2 lakh బిలో ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఉండాలి. అండ్ ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఆఫ్టర్ ఏప్రిల్ తర్వాత ఉండాలి 2021 సంబంధించి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అండ్ క్యాప్ సర్టిఫికేట్స్, స్పోర్ట్స్ ఎన్సీసీ సర్టిఫికేట్స్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్స్ అండ్ క్యాప్ సర్టిఫికేట్స్ అంటే చిల్డ్రన్ మూవ్మెంట్ సర్టిఫికేట్స్. ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే ఎవరికైతే మంచి ర్యాంక్ వచ్చింది అండ్ మంచి కాలేజ్లో సీట్ కావాలనుకుంటున్నారు, సో వాళ్ళకి స్పెషల్గా అయితే ఒక ఫేజ్ అనేది కండక్ట్ చేస్తుందండి సిపికే 2021. ఉస్మాన్ యూనివర్సిటీ అయితే ఒక స్పెషల్ ఫేజ్ అయితే వీళ్ళ కోసం కండక్ట్ చేస్తుంది. స్పెషల్ వెరిఫికేషన్ అయితే వీళ్ళకి ఉంటుంది. ఎవరికైతే ఎన్సీసీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ క్యాప్ సర్టిఫికేట్స్ ఉంటాయో సో వాళ్ళ కోసం అయితే స్పెషల్ ఫేజ్ అయితే కండక్ట్ చేస్తుంది ఓయూ. వారి కోసం అయితే ఇవి ఉండాలి. ఇవి కూడా మ్యాండేటరీ. ఎవరికైతే ఇవి సర్టిఫికేట్స్ ఉన్నాయో మీకైతే బెస్ట్ ఆపర్చునిటీ అనమాట మంచి సీట్ కొట్టుకోవడానికి. సో ఇవి కూడా మీ దగ్గర ఉండాలి, ఆల్ ఒరిజినల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ఉండాలి. ఆధార్ కార్డ్ కూడా ఒరిజినల్ ఉండాలి. పాస్పోర్ట్ సైజెస్ కూడా రీసెంట్గా దిగిన పాస్పోర్ట్ సైజ్ అయితే ఉంచుకోండి. లాస్ట్లో వచ్చేసి సీట్ అలాట్మెంట్ సర్టిఫికేట్ రిపోర్ట్. ఇది ఎప్పుడు వస్తుందంటే మనం ఎప్పుడైతే వెబ్ ఆప్షన్స్ చూస్ చేసుకుంటామో మనకి ఎప్పుడైతే సీట్ వాళ్ళు అలాట్ చేస్తారో ఒక డేట్ రోజు, అప్పుడు వాళ్ళు మనకు ఒక రిపోర్ట్ లాంటిది ఇష్యూ చేస్తారు. సీట్ అలాట్మెంట్ అయినట్టుగా ఒక రిపోర్ట్ అయితే ఇష్యూ చేస్తారు. ఆ సర్టిఫికేట్ అయితే మన దగ్గర అయితే ఉండాలి.
ఆ రిపోర్ట్ అయితే మన దగ్గర ఉండాలి. ఈ రిపోర్ట్ ఈ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి మనం వాళ్ళు చెప్పిన డేట్ రోజు డైరెక్ట్ మన కాలేజ్ కానీ లేకపోతే మనకు వచ్చిన యూనివర్సిటీ కానీ వెళ్ళి వాళ్ళు మనకైతే కౌన్సిలింగ్ అయితే చేస్తారు. లైక్ మనకి ఐసెట్లో ఎలాగైతే చేస్తారో ఆఫ్లైన్లో, అలాగే మళ్ళీ మనకి రీవెరిఫికేషన్ అయితే చేస్తారు వాళ్ళు. మీరు వెబ్ ఆప్షన్లో పెట్టినవన్నీ కరెక్ట్ అయినా, ఒరిజినల్స్ అయినా, ఫేకా అవని మళ్ళీ రీవెరిఫికేషన్ అయితే చేస్తారు. సో మనకి ఇవన్నీ ఆల్ ఒరిజినల్స్ అయితే ఉండాలి. కౌన్సిలింగ్ డేట్ వచ్చేసరికి ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే మన దగ్గర ఉండాలి. ఇక్కడ నోట్ చూసుకోండి, ఆల్ ఆర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఇది మ్యాండేటరీ గుర్తుపెట్టుకోండి. అండ్ 3 sets ఆఫ్ జిరాక్సెస్. 3 sets ఆఫ్ జిరాక్సెస్ ఎందుకంటే 2 sets వాళ్ళకి ఇచ్చేసేయాలి మన కౌన్సిలింగ్లో. మనమైతే ఎప్పుడైతే కౌన్సిలింగ్ పెడతారో వాళ్ళకి 2 sets ఆఫ్ జిరాక్స్ మనం వాళ్ళకి ఇచ్చేసేయాలి. మన దగ్గర ఒరిజినల్ చూపించేయాలి. చూపించిన తర్వాత వాళ్ళు జిరాక్స్ అయితే అడుగుతారు. ఆ తర్వాత మన జిరాక్సెస్ అన్నీ ఒక 2 sets వాళ్ళకి ఇచ్చేసేయాలి. మిగతా 1 set ఏంటంటే మనకి స్పేర్లో ఉండడానికి వాళ్ళని మళ్ళీ అడగలేము కదా, అందుకని 1 set మన దగ్గర ఉంచుకొని 2 sets వాళ్ళకి ఇచ్చేసేయాలన్నమాట. సో ఈ సర్టిఫికేట్స్ అయితే మనకి సిపిగే 2021 కౌన్సిలింగ్ అయితే మ్యాండేటరీ సర్టిఫికేట్స్, ఆల్ ఆర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయితే కింద నాకు థ్యాంక్ యూ అని కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.